హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనము గత టెట్లో వచ్చినటువంటి 2016, 2017 టెట్లో వచ్చినటువంటి పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో వాటి యొక్క సమాధానాన్ని మనమైతే రివిజన్ అయితే చేసుకుందాము. సో దాదాపు ఒక కంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా సోషల్ మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనమైతే ఈ యొక్క వీడియోలో అయితే మనము రివిజన్ అయితే చేసుకుందాము. మీరైతే స్కిప్ చేయకుండా ఆ వీడియో మొత్తాన్ని అయితే చూడండి, మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో యూస్ఫుల్గా ఉంటుంది. మనకు క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ అనేది మనకు అర్థమవుతుంది. మనకు అందుకనేసి మనము ప్రీవియస్ పేపర్లని మనము ప్రాక్టీస్ చేయాలని అంటూ ఉంటాం. కాబట్టి మీకు అన్ని పేపర్లకు సంబంధించి 2016, 17లో సోషల్ కంటెంట్ ఏ విధంగా వచ్చింది, అదేవిధంగా మెథడ్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకున్నాం. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. ఎలాంటి మనీ అనేది తీసుకోబడదు, అన్నీ ఫ్రీగానే అందిస్తాం మేము. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ కావచ్చు, జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా అందించడమే. చదువుతున్న ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా, మాతో అయినంత ఫ్రీగా అందించాలనే ప్రయత్నంతో వీటిని మేము ప్రారంభించడం జరిగింది, నేను మా యొక్క మిత్రులతోటి. కాబట్టి మీరు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందిస్తే మీకు మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ ఎప్పటికీ మీకు ఫ్రీగా అందిస్తూ ఉంటాము. రైట్, ఇక మనము క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 91వ ప్రశ్న చూసుకున్నట్లయితే మనకు 2016 టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది సోషల్ స్టడీస్కి సంబంధించి. ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇద్దరికి యూజ్ అవుతుంది. పేపర్ 1 వాళ్ళకి యూజ్ అవుతుంది, పేపర్ 2 వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది పేపర్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. పేపర్ 1 వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే 6th, 7th, 8th సోషల్స్ కూడా దీంట్లో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, ఇక మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ 91వది, కర్కట రేఖ మీదకు సూర్యుడు ఈ రోజున వస్తాడు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 జూన్ 21న నాడు మనకు కర్కట రేఖ మీదకు సూర్యుడు అనేది రావడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్తాను, రివిజన్ లాగా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నైలు నది దీని గుండా ప్రవహిస్తుంది. సో మనకు నైలు నది అనేది సహారా ఎడారి గుండా ప్రవహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 93వ ప్రశ్న అది మనకు కరెక్ట్ ఆన్సర్ లేదు, మనమైతే 94వ ప్రశ్న చూద్దాము. రైట్, క్లైమోగ్రాఫ్లు పటంలో వీటిని సూచించడానికి ఉపయోగిస్తారు. క్లైమోగ్రాఫ్లను పటంలో శీతోష్ణ స్థితిని సూచించడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 95వ ప్రశ్న, శివాలిక్ శ్రేణిని అస్సాంలో ఇలా పిలుస్తారు. శివాలిక్ శ్రేణిని అస్సాంలో కచార్ కొండలు అని పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న 96వ ప్రశ్న. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా వినండి, అన్ని మీకు రివిజన్ అవుతాయి. అదేవిధంగా సెరామిక్ వస్తువుల తయారీలో ఉపయోగించే ముడి సరుకు ఏది? దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. ఫెయిల్డ్ స్పార్ అనే ముడి సరుకును సెరామిక్ వస్తువుల తయారీలో వాడడం అనేది జరుగుతుంది. రైట్, సెరామిక్ వస్తువుల తయారీలో ఉపయోగించే ముడి సరుకు ఏంటిది? ఫెయిల్డ్ స్పార్. నెక్స్ట్ 97వ ప్రశ్న, బౌద్ధ స్తూప గుమ్మటాలను దీనికి ప్రతీకగా భావిస్తారు. సో దీన్ని బౌద్ధ స్తూప గుమ్మటాలను మనం విశ్వానికి ప్రతీకగా మనం భావించడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, విశ్వం. నెక్స్ట్ 98వ ప్రశ్న, వాతావరణంలో అదృశ్యంగా ఉండే నీటి ఆవిరిని ఇలా పిలుస్తారు. మీకు తెలిసినటువంటి సమాధానం మీరైతే కామెంట్ చేయండి. వాతావరణంలో అదృశ్యంగా ఉండే నీటి ఆవిరిని మనము ఆర్ద్రతగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకు 99వ ప్రశ్న, నైలు నది ఈ సరస్సు నుంచి పుట్టింది. నైలు నదికి సంబంధించి 2 ప్రశ్నలు రావడం జరిగింది ఇప్పటికీ. నైలు నది ఈ సరస్సు నుంచి పుట్టింది. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. విక్టోరియా సరస్సు నుంచి నైలు నది అనేది పుట్టడం అనేది జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 100 క్వశ్చన్ చూడండి, చోళ రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. చోళ రాజ్యాన్ని మండలాలు, వలనాడులు, నాడులుగా విభజించడం జరిగింది. మండలాలు, వలనాడులు, నాడులుగా విభజించడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 101వ ప్రశ్న,
నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలను స్థాపించిన వారు ఎవరు? హైదరాబాద్లో అషఫ్ జాహీ వంశపాలను స్థాపించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నిజాం ఉల్ ముల్క్. హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలను స్థాపించినటువంటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్ అనేవారు స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ 102వ ప్రశ్న 102. సుల్తానుల సాంకేతిక పరిజ్ఞానాన్ని వారి పద్ధతులను పాటించి నిర్మించబడిన కట్టడం ఏది అని అడగడం అయితే జరిగింది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సుల్తానుల సాంకేతిక పరిజ్ఞానాన్ని అదేవిధంగా వారి పద్ధతులను పాటించి నిర్మించబడిన కట్టడం పేరు మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. పద్మ మహల్ని సుల్తాన్ల యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అదేవిధంగా వారి పద్ధతులను పాటించి నిర్మించబడిన కట్టడం మనకు కింది వాణిలో పద్మ మహల్ అనే కట్టడం అనేది మనకైతే కట్టించడం అయితే జరిగింది. నెక్స్ట్ 103వ ప్రశ్న. గ్రీకు పదమైన టెక్టాన్ అనగా ఏంటిది? గ్రీకు పదమైన టెక్టాన్ అనగా ఏంది అని అడగడం అయితే జరిగింది. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది, వడ్రంగి. టెక్టాన్ అంటే అర్థము వడ్రంగి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. టెక్టాన్ అంటే ఏంది? గ్రీకు పదమైన టెక్టాన్ అనగా వడ్రంగి అని అర్థం. నెక్స్ట్ 104వ ప్రశ్న. రబ్బరు పంటకు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఏవి? రబ్బరు పంటకు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఏవి అంటే మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుంది. మోర్ దెన్ 25 degrees సెంటీగ్రేడ్ ఉండాలి. మోర్ దెన్ 25 degrees సెంటీగ్రేడ్ ఉంటే అవి రబ్బరు పంటకు కావాల్సినటువంటి ఉష్ణోగ్రతలుగా మనము గుర్తించాలి. నెక్స్ట్ 105వ ప్రశ్న. ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా ఏర్పడిన సంవత్సరం ఏది? ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా ఏర్పడిన సంవత్సరం ఏది? రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 4 అవుతుంది. 1871లో ఫ్రాన్స్ అనేది గణతంత్ర దేశంగా ఏర్పడినటువంటి సంవత్సరము. 106వ ప్రశ్న. అరబ్బులు భారతదేశానికి ఈ సముద్రం మీదుగా ఉండే వ్యాపార మార్గాన్ని మూసివేశారు. అరబ్బులు భారతదేశానికి ఈ సముద్రం మీదుగా ఉండే వ్యాపార మార్గాన్ని మూసివేయడం జరిగింది. అది ఏ సముద్రం అని అడుగుతున్నారు. మీ యొక్క సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మధ్యధర సముద్రం గుండా ఉన్నటువంటి మార్గాన్ని మూసివేయడం అనేది జరిగింది అరబ్బులు. రైట్, మధ్యధర సముద్రం. నెక్స్ట్ 107వ ప్రశ్న. తెలంగాణ రాష్ట్రానికి గల లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని? అంటే ఎంపీ యొక్క పార్లమెంట్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇది మనకు తెలిసిందంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు 17 ఎంపీ స్థానాలు అయితే ఉన్నాయి. మనకు 107 ఈజ్ ద 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. నెక్స్ట్ 108వ ప్రశ్న. హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రిని ఇలా పిలిచేవారు, ఏమని పిలిచేవారు? మీ అందరికీ తెలిసినటువంటి విషయం కదా. సో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుంది, దివాన్ అని పిలిచేవారు. హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రిని దివాన్ అని పిలిచేవారు. నెక్స్ట్ 109వ ప్రశ్న. కాకసస్ పర్వతాలు ఈ రెండు సముద్రాల మధ్యన ఉన్నాయి. కాకసస్ పర్వతాలు ఈ రెండు సముద్రాల మధ్యన ఉన్నాయి. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రం మధ్యలో మనకు కాకసస్ పర్వతాలు అనేటివి మనకు కాస్పియన్ సముద్రము అంటే కాస్పియన్ సముద్రము అదేవిధంగా నల్ల సముద్రం మధ్యలో అయితే ఉన్నాయి. ఇలా గుర్తుపెట్టుకోండి. కాకసస్ అంటే కాస్పియన్, నల్ల సముద్రం. నెక్స్ట్ 110వ ప్రశ్న. ఆముక్త మల్యాద అను గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? మనకు అందరికి తెలిసినటువంటి విషయం శ్రీకృష్ణ దేవరాయలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 111వ ప్రశ్న. బోనాలు ఊరేగింపులో నాట్యం చేస్తూ తోడు వెళ్ళే మగవారిని ఇలా పిలుస్తారు, ఏమని పిలుస్తారు? సో పోతరాజులు అని అంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 112వ ప్రశ్న. ఇది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి యూజ్ అవుతుంది. సోషల్ స్టడీస్ పేపర్ 2 వాళ్ళకి అదేవిధంగా పేపర్ 1 రాస్తున్నటువంటి మిత్రులందరికీ ఈ యొక్క రీజన్ క్లాస్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని జాబ్ ఎడ్యుకేషన్ కాల్స్ చాలని అదేవిధంగా మీకు టెట్ డిఎస్సి ఫ్రీ మెటీరియల్స్ మనము ఫ్రీగా అందిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్లలో మీకు కావాలి అనుకుంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు పీడిఎఫ్ నోట్స్లో. ఇక మనము నెక్స్ట్ 112వ ప్రశ్న. సిమ్లా సముద్ర మట్టం నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? సిమ్లా సముద్ర మట్టం నుంచి డాష్ మీటర్ల ఎత్తులో ఉంది. సో సరైన సమాధానం తెలిస్తే మీరు
కామెంట్ చేయండి. మనకు సిమ్లా అనేది సముద్ర మట్టం నుంచి 2200 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. 2200 మీటర్ల ఎత్తులో మనకు సిమ్లా అనేది సముద్ర మట్టం నుంచి ఎత్తులో ఎంత ఉందంటే 2200 2200 మీటర్ల ఎత్తులో ఉంది. 113వ ప్రశ్న, ఉత్తర అలస్కా నుండి గ్రీన్లాండ్ వరకు ఎస్కిమోలు మాట్లాడే ప్రధాన భాష ఇది అని అడుగుతున్నారు. సో మనకు ప్రధాన భాష వచ్చేసరికి ఇన్యూపిక్ అనే ప్రధాన భాషను వారు ఉత్తర అలస్కా నుంచి గ్రీన్లాండ్ వరకు ఎస్కిమోలు మాట్లాడే భాష పేరేంటి? ఇన్యూపిక్ అనే భాషను వారైతే మాట్లాడతారు. నెక్స్ట్ 114వ ప్రశ్న, భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఎంత? సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. 72 మంది ప్రతినిధులు అయితే పాల్గొనడం అయితే జరిగింది. మన కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య 72. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 115వ ప్రశ్న, దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతంపై ఆధారపడిన విశ్వజనీన మతంలో నమ్మకం ఉన్న సంస్థ ఏది అని అడగడం జరిగింది. మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. బ్రహ్మ సమాజం అనేది దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతంపై ఆధారపడిన విశ్వజనీన మతంలో నమ్మకం ఉన్న సంస్థ బ్రహ్మ సమాజం. నెక్స్ట్ 116వ ప్రశ్న, సో ఇక్కడ ఫైనల్కి ఉన్నదాగా నేనైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 116వ ప్రశ్న, దొంగతనము, డెకాయిటీ, లంచగొండితనము, కల్తీ మొదలైనవి ఈ నేరాలుగా మనము చెప్పవచ్చు. సో మీకు తెలిసినటువంటి విషయం ఇది. మనకు ఆప్షన్ 3 అవుతుంది. క్రిమినల్ నేరాలుగా మనము పరిగణించవచ్చు వాటిని. 117వ ప్రశ్న, హిమానీ నదం మోసుకుపోలేక మేట వేసే పదార్థాలను ఇలా పిలుస్తారు. హిమానీ నదం మోసుకుపోలేక మేట వేసే పదార్థాలను మనము ఇలా పిలుస్తాము. ఏమని పిలుస్తాము? మొరైన్లు అని పిలుస్తాం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమంటాము? మొరైన్లు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 118వ ప్రశ్న, వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు ఉదాహరణ అడిగారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు ఉదాహరణ మనకు జనపనార పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు మనకు ఉదాహరణ అనేదిగా మనం చెప్పవచ్చు ఉన్నటువంటి ఆప్షన్లలో. సో సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. 119వ ప్రశ్న, సిపిఐను విస్తరించండి. 119 ఏమన్నా? సిపిఐను విస్తరించండి. సో సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సిపిఐ అంటే ఏంది? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. సిపిఐ అంటే ఇక్కడ పార్టీ గురించిన ఫుల్ ఫామ్ అడగలేదు వాళ్ళు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మనకు ఎకనామిక్స్లో వస్తుంది ఇది. సిపిఐ అంటే ఏంది? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. నెక్స్ట్ 120వ ప్రశ్న, క్రూప్ కుటుంబం దీనికి సంబంధించింది. క్రూప్ కుటుంబం అనేది ఆయుధాల తయారీకి సంబంధించినటువంటి కుటుంబంగా మనము చెప్తాం. క్రూప్ కుటుంబము ఆయుధాల తయారీకి సంబంధించిన కుటుంబంగా మనము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 121వ ప్రశ్న, ఫ్రాన్స్కి చెందిన ఈ సామ్యవాద మేధావి ఆస్తుల నియంత్రణ కేంద్రీకృత ప్రణాళిక ద్వారా సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించారు. ఎవరు అంటే మనకు సైమన్ అనే అతను ప్రతిపాదించడం జరిగింది. మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రాన్స్కి చెందిన ఒక సామ్యవాద మేధావి ఆస్తుల నియంత్రణ కేంద్రీకృత ప్రణాళిక ద్వారా సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించింది సెయింట్ సైమన్ అనే అతను ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ 122వ ప్రశ్న, ఈ దేశంలోని తిరుగుబాటుదారులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి విమానాలు ఎగరగూడని ప్రాంతంగా ప్రకటించిన దేశం ఏది? విమానాలు ఎగరగూడని ప్రాంతంగా ప్రకటించిన దేశం ఏది? మీ యొక్క సమాధానం కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకు లిబియా దేశం అనేది విమానాలు ఎగరగూడని ప్రాంతంగా ప్రకటించిన దేశం ఏది అంటే లిబియా. రైట్. మనకు నెక్స్ట్ 123వ ప్రశ్న, గృహహింస రూపానికి చెందనిది అడిగాడు. గృహహింస రూపానికి చెందనిది అడిగాడు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుంది. అక్రమ రవాణా. సో అశ్లీష దృశ్యాలు చూడడం కూడా గృహహింస అవుతుంది. అవమానించడం గృహహింస అవుతుంది. హాని కలిగిస్తామని బెదిరించడం కూడా గృహహింస రూపానికి చెందనిది ఏంది? అక్రమ రవాణా అనేది గృహహింస రూపానికి దాని కిందికి రాదు. నెక్స్ట్ 124వ ప్రశ్న, 124వ ప్రశ్న, 1856లో జార్ఖండ్లో బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించిన ఆదివాసులు ఎవరు?
ఎవరంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంతాళ్ళు వారు అనేవారు ఆదివాసులు 1856లో జార్ఖండ్ నుండి బ్రిటిష్ పాలన నిరసించినటువంటి వ్యక్తులు ఎవరంటే సంతాళ్ళు. వీరైతే వారి యొక్క పాలన నిరసించడం జరిగింది. నెక్స్ట్ 125వ ప్రశ్న. కార్పొరేట్ పన్ను దీనిపై విధించబడుతుంది. దేనిపై విధించబడుతుంది కార్పొరేట్ పన్ను? సో మనకు ఆప్షన్ 4 వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. లాభంగా వచ్చే ఆదాయాలపై కార్పొరేట్ పన్ను అనేది విధించడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 126వ ప్రశ్న. క్యోటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకం చేయబడిన సంవత్సరం ఏది? సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. 1997లో మనకు క్యోటో ప్రోటోకాల్ అనే తీర్మానంపై సంతకం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 127వ ప్రశ్న. భారతదేశం సుమారుగా ఈ రెండు అక్షాంశాల మధ్య ఉంది. భారతదేశం సుమారుగా ఈ రెండు అక్షాంశాల మధ్య ఉంది అంటే 8 డిగ్రీలు అండ్ 37 డిగ్రీల నార్త్ సైడ్ అంటే ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి అయితే ఉంది. భారతదేశం సుమారుగా 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది భారతదేశం. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ఫైనల్ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్ని నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 128వ ప్రశ్న. మొదటి ప్రపంచ యుద్ధము ముగిసిన రోజు అడగడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు. మనకు మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసిందో మీకు తెలిసినటువంటి సమాధానం కామెంట్ చేయండి. మనకు మొదటి ప్రపంచ యుద్ధము 11th నవంబర్ 1918లో అనేది ముగియడం అయితే జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ఆగింది, ఎప్పుడు ముగిసింది? 11th నవంబర్ 1918. నెక్స్ట్ 129వ ప్రశ్న. ఏజెంట్ ఆరెంజ్ అనున్నది. ఏజెంట్ ఆరెంజ్ అనున్నది. సో ఇక్కడ మనకు ఏజెంట్ ఆరెంజ్ అంటే అత్యంత విష పదార్థంగా మనము గుర్తించాలి. ఏజెంట్ ఆరెంజ్ అంటే అత్యంత విష పదార్థము. 129 మనకు సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ 130వ ప్రశ్న. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాల సంఖ్య. ఆ యొక్క ఉన్నప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆధారంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల సంఖ్య ఎంత? సో మీ యొక్క సరైన సమాధానం కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుంది. 193. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాల సంఖ్య 193. ఈ యొక్క ఆప్షన్ ప్రకారం దీంట్లో ఉన్నటువంటి అప్పుడు క్వశ్చన్ పేపర్ తయారైనప్పుడు అప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న దాని ప్రకారం అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 131వ ప్రశ్న. మైరా పైబి అను పదానికి అర్థం. 131వ ప్రశ్న. మైరా పైబి అను పదానికి అర్థము ఆప్షన్ 2 కాగడాలు పట్టుకున్న వాళ్ళు. కాగడాలు పట్టుకున్న వాళ్ళని మనము మైరా పైబి అని అనడం జరుగుతుంది. కాగడాలు పట్టుకున్న వాళ్ళని మైరా పైబి అంటారు. నెక్స్ట్ 132వ ప్రశ్న. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ఇలా అంటారు. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ఇలా అంటారు. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. ప్రపంచీకరణ అని అంటాము. 133వ ప్రశ్న. భారత ముసాయిదా రాజ్యాంగం ప్రతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఉంచిన రోజు ఏది? సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 26th జనవరి 1949 రోజు మన యొక్క భారత ముసాయిదా రాజ్యాంగ ప్రతిని అంబేద్కర్ గారు రాజ్యాంగ సభ ముందు ఉంచడం జరిగింది. జనవరి 26, 1949 రోజు ఉంచడం జరిగింది. మనకు జనవరి 26, 1950కి మనకు ఆమోదం తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు 134వ ప్రశ్న. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కాలము ఎన్ని రోజులు ఉంటుంది? జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కాలము. సో మనకు వాళ్ళది జాతీయ మహిళా కమిషన్ యొక్క చైర్పర్సన్ పదవి కాలము 3 years మాత్రం ఉంటుంది. 3 సంవత్సరాలు ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 135. నిర్భయ చట్టం ఈ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. సో మనకు తెలిసినటువంటి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏప్రిల్ 2013 నుంచి అమల్లోకి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ 136వ ప్రశ్న. భారత రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడు సభ్యుల సంఖ్య ఎంత? రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడు సభ్యుల సంఖ్య ఎంత? సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 12 మందిని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 137వ ప్రశ్న.
ప్రసిద్ధిగాంచిన సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసిన సుల్తాన్ ఎవరు? ఇది మీకు ఆల్రెడీ తెలిసినటువంటిది. ఆప్షన్ 1 మహమ్మద్ గజ్నీ అనే అతడు దేవాలయాన్ని ధ్వంసం చేసిందంటేనే మహమ్మద్ గజీ గారి పేరు గుర్తుపెట్టుకుంది. నెక్స్ట్ 138వ ప్రశ్న, హౌజ్ ఈ సుల్తానీని ఈ విధంగా కూడా పిలిచేవారు. హౌజ్ ఈ సుల్తానీని ఈ విధంగా కూడా పిలిచేవారు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. రాజుగారి జలాశయం అని కూడా పిలిచేవారు. హౌజ్ ఈ సుల్తానీని రాజుగారి జలాశయం అని పిలిచేవారు. నెక్స్ట్ 139వ ప్రశ్న, ఇవి ఇక్కడ నుంచి మనకు మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒక 6 ఉంటాయి. సరే క్లియర్గా చూద్దాం. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపొందించడంలో ప్రప్రథమ సోపనం ఏది? ఫస్ట్ సోపనం ఏది అని అడుగుతున్నారు. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. బోధన లక్ష్యాలను ఏర్పరచుట అనేది మనకు సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపొందించడంలో మొదటి సోపానంగా మనము బోధన లక్ష్యాలను ఏర్పరచుటగా మనము తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 140వ ప్రశ్న, సాంఘిక శాస్త్ర పరిధి యొక్క మూడవ స్థాయి విస్తరించు ప్రాంతం ఏది? మూడవ స్థాయి విస్తరించు ప్రాంతం ఏది? దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది, రాష్ట్రము. మనకు ఏదవుతుంది? రాష్ట్రం ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 141 క్వశ్చన్ చూడండి. 141, ఒక విద్యార్థి పటభాషను అక్షర రూపంలోకి అనువాదించగలుగుట వలన సాధింపబడిన లక్ష్యము ఏది? దీంట్లో మనకు సరైన సమాధానం ఈజీగా తెలియవచ్చు, మనం ఐడెంటిఫై చేయవచ్చు. అవగాహన అనే లక్ష్యం సాధించబడినట్టు. 142వ ప్రశ్న, కిల్ ప్యాట్రిక్ ప్రకారం ఒక సామాజిక వాతావరణంలో ఉదయపూర్వకంగా చేపట్టే ప్రయోజనాత్మక కృత్యం అంటే ఒక ఏంటిది అని అడిగారు. 141 ప్రాజెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. కిల్ ప్యాట్రిక్ ప్రకారము ఒక సామాజిక వాతావరణంలో ఉదయపూర్వకంగా చేపట్టే ప్రయోజనాత్మక కృత్యం ఏమవుతుంది? అది ప్రాజెక్టుగా మనము గుర్తించాలి. 143వ ప్రశ్న, ఉపన్యాస పద్ధతి ద్వారా జరిగే తరగతి బోధన చిన్న చిన్న మొక్కలపై కురిసే వడగాళ్ళ వానలా ఉంటుంది అని పేర్కొన్నవారు ఎవరు? సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ అనే అతను ఈ యొక్క నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. ఉపన్యాస పద్ధతి ద్వారా జరిగే తరగతి బోధన చిన్న మొక్కలపై కూర్చే వడగళ్ళ వానలా ఉంటుందని పేర్కొన్నటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ 144వ ప్రశ్న, విద్యార్థుల శారీరక మరియు మానసిక సామర్థ్యాలను సమైక్యపరచుటకు సాధ్యపడే బోధన పద్ధతి ఏది అంటే మనకు ప్రాజెక్టు పద్ధతి అనేది సాధ్యపడుతుంది. ఇది సరైన సమాధానాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్ 145వ ప్రశ్న, ఒక సూత్రాన్ని ప్రతిపాదించి దానిని సరిచూడడానికి ఉపయోగకరమైన పద్ధతి ఇది. ఒక సూత్రాన్ని ప్రతిపాదించి దాన్ని సరిచూడడానికి ఉపయోగకరమైన పద్ధతి ఏది అంటే ఆగమన నిగమన పద్ధతిగా మనము గుర్తించాలి. నెక్స్ట్ 146వ ప్రశ్న, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు భారత స్వతంత్ర ఉద్యమము అను పాఠ్యబోధనకు టైం లైన్ ఉపయోగించెను. ఈ గ్రాఫ్ అనేది దేనికి సంబంధించిందని అడగడం అయితే జరిగింది. సో మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. ఒక అక్షాన్ని ఉపయోగించి గీచినదిగా మనం గుర్తించాల్సి అయితే ఉంటుంది. 146 ప్రశ్నకు మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ 147వ ప్రశ్న, క్రింది వాణిలో సూక్ష్మ బోధన చక్రము అడగడం జరిగింది. సో దీనిలో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. యోజన, బోధన, ప్రతిపుష్టి, పునయోజన, పునబోధన, ప్రతిపుష్టి, ఇవి మనకు సూక్ష్మ బోధన చక్రం యొక్క ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ యోజన, తర్వాత బోధన, ప్రతిపుష్టి, తర్వాత పునయోజన, పునబోధన, ప్రతిపుష్టి అనేది సూక్ష్మ బోధన చక్రము ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 148 క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ప్రకల్పన పద్ధతికి ఆధారమైన తాత్వికత ఏంది అని అడగడం జరిగింది. ప్రకల్పన పద్ధతికి ఆధారమైన తాత్వికత వ్యవహారిక సత్తావాదం అనేది సరైన సమాధానము అవుతుంది. 149వ ప్రశ్న, వాస్తవికతను సూక్ష్మాకృతి రూపంలో ప్రదర్శించడానికి వీలుగా ఉండే త్రిమితీయ దృశ్య ఉపకరణాలు ఏవి అని అడిగారు. త్రిమితీయ దృశ్య ఉపకరణాలు ఏవి అని అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. డయోరామాలు అనేటివి త్రిమితీయ దృశ్య ఉపకరణాలుగా మనము ఎంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 150వ ప్రశ్న, పాఠశాలలో నిర్వహించు వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు దీనికి ఉదాహరణ ఏది అని అడగడం జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని వచ్చుట అనేది పాఠశాల నిర్వహించు వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలకు ఉదాహరణగా మనము సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని వచ్చుట అనే దాన్ని మనము ఎగ్జాంపుల్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది మనకు 2016 టెట్లో వచ్చినటువంటి
సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి కంటెంట్ అండ్ మెథడాలజీ క్వశ్చన్స్ ఈ విధంగా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ మనము 2017 క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఇక 2017 క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి సోషల్ కంటెంట్ అదేవిధంగా మెథడ్స్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం 2017కు సంబంధించినటువంటి. సో ఇక్కడ మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే 91ది. ఇక్కడ ఇది పేపర్ కొద్దిగా క్లారిటీ లేదు, నేను చదువుతాను వినండి, ఇది క్లారిటీగా కనిపిస్తలేదు. క్రింది వాణిలో సరైన వాక్యం అడిగారు. ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే మనం సరైన సమాధానం డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్దాము. ఎందుకంటే అన్ని ఆప్షన్ చదివితే మనకు చాలా లెంతీ అవుతుంది వీడియో, కాబట్టి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే చెప్తాను. దీంట్లో మనకు సరైనది వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశ ప్రామాణిక కాలమానము గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి 5:30 గంటల ముందు ఉంటుందనేది సరైన స్టేట్మెంట్. ఇది మనకు ఆల్రెడీ తెలిసినటువంటిది, కాబట్టి దీన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో మిగతావన్నీ అయితే రాంగ్ స్టేట్మెంట్లుగా ఉన్నాయి. సో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 92వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే మనము 92వ ప్రశ్న చూడండి. ద్వీపకల్ప పీఠభూమి ఈ వైపుకు కొద్దిగా వాలు కలిగి ఉంటుంది. ఏ వైపుకు వాలు కలిగి ఉంటుంది? తూర్పు వైపుకు. ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపుకు కొద్దిగా వాలు కలిగి ఉండడం అనేది ఉంటుంది తూర్పు వైపుకు. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 93వ ప్రశ్న. 93వ ప్రశ్న చూసుకున్నట్లయితే దిబాంగ్ మరియు లోహిత్ ఈ నది యొక్క ఉపనదులు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ అడగడం జరిగింది. మనకు ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులుగా ఈ దిబాంగ్, లోహిత్ అనేటివి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులుగా మనం గుర్తించాలి. 94వ ప్రశ్న. 87:30 పడమర రేఖాంశంపై ఉన్న చికాగోలో సమయం 6:10 అయితే ఉదయము. అయితే 151 తూర్పు రేఖాంశం వెంబడి ఉన్న సిడ్నీలో స్థానిక సమయం ఎంత అని అడగడం జరిగింది. దీంట్లో మనకు చూడండి, మనకు 87:30 పడమర రేఖాంశంపై ఉన్న చికాగోలో సమయము 6:10 ఉదయం 6:10 అయితే 151 తూర్పు రేఖాంశం వెంబడి ఉన్న సిడ్నీలో స్థానిక సమయం ఎంత అని అడగడం జరిగింది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు సాయంత్రము 10:04 అనేటివి అవుతుంది. 10:04. సో ఇక్కడ మనకు సాయంత్రం 10 గంటల అంటే రాత్రి అనుకోండి 10:04 PM అనేది వస్తుంది కాబట్టి సో మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు 2016 కంటే 2017 టెట్ పేపర్ కొద్దిగా టఫ్గా కనిపిస్తూ ఉంది. చూడండి, ప్రపంచంలోని అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం ఏది అని అడిగారు. ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతము ఏది? దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్. స్ట్రాంబోలి పర్వతం అనేది ప్రపంచంలోనే అత్యంత చురుకుగా ఉన్నటువంటి అగ్నిపర్వతం స్ట్రాంబోలి. నెక్స్ట్ 96వ ప్రశ్న. పేపర్ క్లారిటీ లేదు ఇది. నెక్స్ట్, ఈ కింది వాటిలో ప్రపంచ పవనాలు కానివి అడిగారు. ప్రపంచ పవనాలు కానివి అడిగారు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 ఋతుపవనాలు అనేటివి ప్రపంచ పవనాలు ప్రపంచ పవనాలు కావు. కాబట్టి సరైన సమాధానము ఋతుపవనాలు అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 97వ ప్రశ్న. కింది వాణిలో కాఫీ పంటకు సంబంధించినది కానిది అడిగారు. కాఫీ పంటకు సంబంధించినది కానిది. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. కాఫీ పంట ఆయన ఉప ఆయన ప్రాంతాలలో బాగా పండుతుంది అనేది సరికానిది. కాఫీ పంటకు సరికానిది అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా 3 కూడా సరైనవి. కాఫీ పంటకు అనువైన వాక్యాలే. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% భారతదేశంలో పండుతుంది. ఇది రైటే. యెమెన్ నుండి తీసుకువచ్చిన అరబికా కాఫీ మొక్కను పండిస్తారు. అది రైటే. ప్రారంభంలో బాబా బుడాన్ కొండలలో సాగు చేయబడుతుంది. ఇది సరైనది. ఇది అన్ని కాఫీ పంటకు సంబంధించిన స్టేట్మెంట్. కానీ ఆప్షన్ 1 ఇస్ ద కాఫీ పంటకు సంబంధించింది కాదు కాబట్టి ఇది మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వాళ్ళు కానిది అడిగారు. నెక్స్ట్ 98వ ప్రశ్న. భూమి యొక్క ఈ పొరలో భూమి నుంచి ప్రసరితమయ్యే రేడియో తరంగాలు ఆయన భూమికి పరివర్తనం చెందుతాయి. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. థర్మో ఆవరణం అనేది మనం సరైన సమాధానం అనేది అవుతుంది. భూమి యొక్క ఈ పొరల్లో అన్న ఏ పొరలు? థర్మో పొరలలో భూమి నుంచి ప్రసారితమయ్యే రేడియో తరంగాలు ఆయన భూమికి పరివర్తనం చెందుతాయి అంటే మనకు సరైన సమాధానము థర్మో ఆవరణం అనేది సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ 99వ ప్రశ్న. 99వ ప్రశ్న. భూప్రవాహం యొక్క పైపురను ఈ విధంగా పిలుస్తారు. భూప్రవాహం యొక్క పైపురను ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు?
లిథోస్పియర్ అని అంటాం. భూప్రవాలం యొక్క పై పొరను ఏమంటారు? లిథోస్పియర్ అని అంటాము. నెక్స్ట్ 100వ ప్రశ్న. ఇది ఈజీ క్వశ్చన్. నీటి ఆవిరి నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికలుగా మారు ప్రక్రియను ఇలా పిలుస్తారు. నీటి ఆవిరి నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికలుగా మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు? సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద్రవీభవనం అని పిలవడం అనేది జరుగుతుంది. రైట్, మనకేమో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ద్రవీభవనము అంటాము. నెక్స్ట్ 101వ ప్రశ్న. ఉష్ణమండల ఎడారులు ఖండానికి ఈ వైపున ఏర్పడ్డాయి. ఉష్ణమండల ఎడారులు ఖండానికి పడమటి వైపున ఏర్పడడం అనేది జరిగింది. నెక్స్ట్ 102వ ప్రశ్న. పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగులను పెంచడాన్ని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సెరికల్చర్ అని పిలుస్తారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగులను పెంచడాన్ని మనము సెరికల్చర్ అంటాము. నెక్స్ట్ 103వ ప్రశ్న. వీడియో చూస్తున్న మిత్రులందరూ మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. ఫస్ట్ అయితే చూస్తున్న మిత్రులందరూ మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, గట్టి కలపనిచ్చు రోజ్వుడ్, ఎబోనీ, మహాగని సాధారణంగా ఈ అడవులలో పెరుగుతాయి. ఏ అడవులలో పెరుగుతాయి ఇవి? అయితే మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఉష్ణమండల సతత హరిత అడవులలో మనకు ఈ యొక్క చెట్లు అనేటివి పెరుగుతాయి. రోజ్వుడ్, ఎబోనీ, మహాగని అనేటివి ఉష్ణమండల సతత హరిత అడవులలో మనకు ఉష్ణమండల సతత హరిత అడవులలో మనకు ఈ రోజ్వుడ్, ఎబోనీ, మహాగని అనే చెట్లు అనేటివి మనకు లభిస్తాయి. నెక్స్ట్ 104వ ప్రశ్న. 104వ ప్రశ్న చూసుకున్నట్లయితే, సూర్యగ్రహణం ఏమన్నాడు? సూర్యగ్రహణం. దీంట్లో 104ది మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. భూమికి సూర్యునికి చంద్రుడు మధ్యగా వచ్చినప్పుడు ఏర్పడేదాన్ని మనము సూర్యగ్రహణం అంటాం. భూమికి సూర్యునికి మధ్యలో ఎవరు వస్తారు? చంద్రుడు. ఇది భూమి అనుకుంటే, ఇప్పుడు సూర్యుడు అనుకుంటే, ఇలా మధ్యలో ఎవరు వస్తారు? చందమామ వస్తారు. చందమామ వస్తుందని సూర్యగ్రహణం అంటాము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. భూమికి సూర్యునికి చంద్రుడు మధ్యగా వస్తే దాన్ని మనం సూర్యగ్రహణం అంటాం. 105వ ప్రశ్న. మహాసముద్రాల ఈ నెలలో ముడి చమురు సహజ వాయువులు దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి మనకు? ఏ మహాసముద్రాల యొక్క ఈ నెలలో ముడి చమురు సహజ వాయువులు మనకు దొరుకుతాయి. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. ఖండ తీరపు అంచుల వెంబడి మనకైతే ముడి చమురు మరియు సహజ వాయువులు అనేటివి దొరుకుతాయి. ఖండ తీరపు అంచుల వెంబడి దొరుకుతాయి. 106వ ప్రశ్న. భారతదేశ జనాభా వేగంగా పెరగడానికి గల కారణం లేదా కారణాలని అడగడం జరిగింది. ఫస్ట్ 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, చూద్దాం. అధిక జననాల రేట, లేకుంటే సాపేక్ష అల్ప మరణాల రేట, లేదా వలస రావడమా? సో జనాభా వేగంగా పెరగడానికి గల కారణాలు 3 స్టేట్మెంట్ ఇచ్చారు. దీంట్లో సరైన దాన్ని మనము ఎంచుకోవాలి. దీన్ని మనకు సరైనది వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ABC 3 కూడా సరైనవి. అధిక జననాల రేటు కరెక్టే, సాపేక్ష అల్ప మరణాలు రేటు కరెక్టే, వలస రావడం అది కూడా కరెక్టే. కాబట్టి ABC 3 కూడా సరైనవే. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 107వ ప్రశ్న. ఈ క్లారిటీ లేదు. ఈ క్రింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యం కానిది అడగారు. క్రింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యం కానిది అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. స్వతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేయటము అనేది భారత జాతీయ కాంగ్రెస్ లక్ష్యం కాదు. స్వతంత్రం కోసము బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేయటము అనేది కాదు. మిగతావన్నీ దానికి సంబంధించి కానిది అడిగారు. మనకు ఆప్షన్ 2 ఇచ్చారు ఫైనల్ కీలో. సో సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడిన ఉర్దూ కవి ఎవరు? ఓకేనా? వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడిన ఉర్దూ కవి ఎవరు? దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 మహమ్మద్ ఇక్బాల్ అనే వ్యక్తి ఉర్దూ కవి. వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడిన వ్యక్తి మహమ్మద్ ఇక్బాల్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 109వ ప్రశ్న. దీనికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలైంది. దేనికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలైంది? సో ఇది మనకు ఫైనల్ కీలో యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్. 110వ ప్రశ్న. 16 మహాజానపదాల గురించి మొట్టమొదటిసారిగా ఈ గ్రంథాలలో ప్రస్తావించడం జరిగింది. సో దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 బౌద్ధ గ్రంథాలలో 16 జనపదాల గురించి మొట్టమొదటిసారిగా బౌద్ధ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది.
111వ ప్రశ్న, ఈ సంధి వల్ల అల్సెస్ లొరైన్ ప్రాంతాలు జర్మనీకి లభించాయి. ఏ సంధి వల్ల? సో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఫ్రాంక్ఫర్ట్ సంధి ద్వారా. ఫ్రాంక్ఫర్ట్ అనే సంధి ద్వారా ఈ అల్సెస్ అండ్ లొరైన్ అనే ప్రాంతాలు జర్మనీకి లభించడం జరిగింది. నెక్స్ట్ 112వ ప్రశ్న, 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటి? దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. లార్డ్ కానింగ్ సిపాయిలకు కొవ్వు పూసిన తూటాలను సరఫరా చేయడం ద్వారా 1857 తిరుగుబాటుకు తక్షణ కారణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 113వ ప్రశ్న, కింది వాణిలో సరికాని జత అడిగారు. కింది వాణిలో సరికాని జత. దీంట్లో మనకు సరికాని జత ఏదంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్. ది ప్రిన్స్ అని అరిస్టాటిల్ అని ఉంది, ఇది మనకు సరికానిదిగా మనము గుర్తించాలి. సో మిగతావన్నీ సరైన జతలే. 1, 2, 3, 4 అనేవి సరైన జతలే. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 114వ ప్రశ్న, ఈ క్రింది భాషలు లాటిన్ భాష నుండి పుట్టినవిగా పరిగణిస్తారు. పుట్టినవిగా ఏ భాషలు లాటిన్ భాష నుండి పుట్టినాయని అడుగుతున్నారు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 స్పానిష్ మరియు పోర్చుగీస్ భాషలు అనేటివి లాటిన్ భాష నుండి పుట్టిన భాషలుగా మనం గుర్తిస్తాము. నెక్స్ట్ 115వ ప్రశ్న, ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అన్న నినాదాన్ని ఇచ్చిన విప్లవం ఏది అని అడిగారు. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. అమెరికా వలస ప్రాంతాల ప్రజల యొక్క విప్లవము ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదని ఆ యొక్క విప్లవం చెప్పడం జరిగింది. 116వ ప్రశ్న, ప్రఖ్యాతిగాంచిన పైటా శిల్పము వీరికి చెందినది. ప్రఖ్యాతిగాంచిన పైటా శిల్పము వీరికి చెందినంటే మైఖేలాంజిలో చెందినటువంటిది. మైఖేలాంజిలోకి చెందినటువంటిది పైటా శిల్పం. నెక్స్ట్ 117వ ప్రశ్న, రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ పాలకుడు ఎవరు? సో మనకు సరైన సమాధానం దీంట్లో మనకు యాడ్ స్కోర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. 118వ ప్రశ్న, 118వ ప్రశ్న చూసినట్లయితే వీరి ఆశీస్సులతో హరిహర రాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ హరిహర రాయలు బుక్కరాయలు విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. విద్యారణ్య స్వామి సహాయంతో స్థాపించారు. 119వ ప్రశ్న, రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. మొదటి ప్రపంచ యుద్ధం అడిగారు, దీంట్లోనే రెండవ ప్రపంచ యుద్ధం కూడా తక్షణ కారణం అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. డాన్సింగ్ రేవును జర్మనీకి అప్పగించడానికి పొలాండ్ నిరాకరించడం వలన జర్మన్ సైన్యాలు పొలాండ్ పైకి దండెత్తడం జరిగింది. దాంతో రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణంగా మనం చెప్తాం. నెక్స్ట్ మనకు 120వ ప్రశ్న, అశోకుని శాసనాలు చాలా వరకు ఈ లిపిలో వ్రాయబడ్డాయి. అశోకుని శాసనాలు చాలా వరకు ఈ లిపిలో రాయబడ్డాయి, బ్రహ్మీ లిపిలో రాయబడ్డాయి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 121వ ప్రశ్న, శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్త చాంద జ్యోతిష్య అనేవి ఏంది అని అడుగుతున్నారు. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 వేదాంగాలు. శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్త చాంద జ్యోతిష్య అనేటివి వేదాంగాలుగా మనము పేర్కొనడం జరుగుతుంది. 121 ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 122, మనుషులందరికీ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అనే భావనను ప్రచారం చేసిన మత గురువు ఎవరు? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 నారాయణ గురు ఒకే మతం ఒకే కులం ఒకే దేవుడు అనే భావనను ప్రచారం చేసినటువంటి మత గురువు. 123వ ప్రశ్న, కింది వాటిలో ఎన్నికల కమిషన్కు చెంది సరైనది కానిది అడిగారు. ఎన్నికల కమిషన్ చెంది సరైనది కానిది. దీంట్లో మనకు సరైన కానిది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నోటా ఐచ్ఛికాన్ని మొదటిసారిగా ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఎన్నికలు ప్రవేశపెట్టారు అనేది సరికానిదిగా మనము గుర్తిస్తాము. మిగతా అన్ని ఎన్నికల కమిషన్కి చెందినవే. నెక్స్ట్ 124వ ప్రశ్న, భారత రాజ్యాంగ ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన 2 పదాలు ఏంటి అని అడిగారు. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సామ్యవాద మరియు లౌకిక అనే పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటి పదాలు సామ్యవాద లౌకిక. నెక్స్ట్ 125 క్వశ్చన్ చూసినట్లయితే కింది వాణిలో భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైనది అడిగారు. భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైనది అడగడం జరిగింది. సో
సో దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. ఎన్నికల గణంలో పార్లమెంట్లోని ఉభయ సభలకు ఎన్నుకోబడిన రాష్ట్రాల విధానసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సో సరైనది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 126 భారత రాజ్యాంగంలోని ఈ భాగాలలో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు పొందుపరచబడి ఉన్నాయి. ఏ భాగంలో పొందుపరచబడి ఉన్నాయి? సో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. 3వ భాగం మరియు 4వ భాగంలో మనకు ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు అనేవి రాజ్యాంగంలో 3వ భాగంలో 4వ భాగంలో పొందుపరిచి ఉన్నాయి. 127వ ప్రశ్న, ఈ విషయంలో పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు. ఏ విషయంలో పార్లమెంట్ చట్టాలు చేస్తుంది? 127వ ప్రశ్న, దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. రక్షణ మరియు కరెన్సీకి సంబంధించినటువంటి చట్టాలను ఓన్లీ మన పార్లమెంట్ మాత్రమే చేస్తుంది. మన యొక్క రాష్ట్రాలకు సంబంధం ఉండదు. ఆల్ చట్టాలు చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ కరెన్సీ రక్షణ విషయంలో పార్లమెంట్లో చట్టాలు చేస్తారు. నెక్స్ట్ 128వ ప్రశ్న, ఈ క్రింది అంశం మీద సూచనలు చేయుటకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ కమిషన్ను ఏర్పాటు చేసింది. మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. వేధింపుల నిరోధానికి, లైంగిక అత్యాచార నియంత్రణకు సంబంధించి జస్టిస్ వర్మ కమిషన్ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 129వ ప్రశ్న, రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు ఎవరని అడిగారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు ఎవరని అడగడం జరిగింది. మనకు తెలుసు కేఎం మున్షి. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. మిగతా వాళ్ళైతే కాదు. నెక్స్ట్ 130వ ప్రశ్న, మనకు 130వ ప్రశ్నని యాడ్ స్కోర్గా ఇవ్వడం జరిగింది. సో 131 చూద్దాము. ఒక దేశ సామాజిక ఆర్థిక కోణాల్లో సాధించిన అభివృద్ధిని కొలిచే గణాంక సూచి ఏది అని అడగడం జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. మానవ అభివృద్ధి సూచిక అనేది దేశ సామాజిక ఆర్థిక కోణాల్లో సాధించిన అభివృద్ధి గురించి కొలిచే గణాంక సూచి మానవ అభివృద్ధి సూచిక. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 132వ ప్రశ్న, కింది వాటిలో నాబార్డ్ యొక్క ముఖ్య విధి అని అడగడం జరిగింది. కింది వాటిలో నాబార్డ్ యొక్క ముఖ్య విధి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రామీణ ప్రాంతాలలో పెట్టుబడి ఉత్పత్తి పనులకు పరపతిని అందించేందుకు గాను అన్ని రకాల సంస్థలకు విత్తాన్ని సమకూర్చడం అనేది నాబార్డ్ యొక్క ముఖ్య విధిగా మనము గుర్తించడం జరుగుతుంది. 133వ ప్రశ్న, ఉపాంత రైతుల చేతిలో ఉండు భూమి ఎంత? ఉపాంత రైతుల చేతిలో ఉండు భూమి ఎంత? దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. 2.5 ఎకరాల వరకు ఉపాంత రైతుల చేతిలో భూమి ఉంటుంది. నెక్స్ట్ 134వ ప్రశ్న, 10 మిలియన్లకు మించి జనాభా ఉన్న నగరాల నివాస ప్రాంత రకం ఏంది అని అడగడం జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ రైట్. మహానగరాలు అంటాము. 10 మిలియన్లకు మించి జనాభా ఉంటే వాటిని మనము మహానగరాలు అని అంటాము. నెక్స్ట్ 135వ ప్రశ్న, క్రింది వాటిలో పరోక్ష పన్ను ఏది అని అడిగారు. 135వ ప్రశ్న, క్రింది వాటిలో పరోక్ష పన్ను కస్టమ్స్ అండ్ డ్యూటీ అనుమతి సుంకం అనేది పరోక్ష పన్నుగా మనము గుర్తించాలి. నెక్స్ట్ 136వ ప్రశ్న, 2015 నాటికి మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం ఏది? సేంద్రియ వ్యవసాయానికి మారాలన్న మొదటి రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 2 సిక్కిం రాష్ట్రము అయితే నిర్ణయించుకున్నటువంటి మొదటి రాష్ట్రంగా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ 137వ ప్రశ్న, ఐఎఫ్ఎఫ్సి కోడ్ మరియు అంతర్జాలం అవసరం లేకుండా దీని ద్వారా లావాదేవీలు చేయవచ్చును. సో దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 యుఎస్ఎస్డి లేకుండా మనము అయితే లావాదేవీలు అయితే జరపవచ్చు. యుఎస్ఎస్డి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 138వ ప్రశ్న, క్రింది వాణిలో సేవా రంగానికి చెందింది అంటారు. కింది వాణిలో సేవా రంగానికి చెందినది. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యాపారము. ఆప్షన్ 1 వ్యాపారం అనేది సేవా రంగానికి చెందినదిగా మనము గుర్తిస్తాము. 138వ ప్రశ్న అనేది కరెక్ట్గా లేదు. సో దాన్ని స్కిప్ చేయండి. నెక్స్ట్ 139వ ప్రశ్న మెథడ్స్ చూద్దాము. దీనిపై చేసిన కృషికి గాను అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి పొందినారు. ఇది మనకు యాడ్ స్కోర్గా ఇవ్వడం అయితే జరిగింది. 140
విద్యార్థి నుండి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపం ఏది? విద్యార్థి నుండి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపము లక్ష్యాలు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 141. మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం ఏది? దీనిలో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 మెటాకాగ్నిటివ్ జ్ఞానం అంటారు. మెటాకాగ్నిటివ్ జ్ఞానంగా మనము గుర్తించడం జరుగుతుంది. 142. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ఈ క్రింది స్థాయి విద్యార్థుల అభ్యసన లక్ష్యంగా పేర్కొంటాము. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. ప్రాథమికోన్నత స్థాయిగా మనము గుర్తించాలి. 143వ ప్రశ్న. సృజనాత్మకతతో జ్ఞానాన్ని వెలికి తీయుట అనున్నది ఈ రకమైన ఉపగమము. అంటే మనకు దీనిలో సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుంది. నిర్మాణాత్మక ఉపగమం అనేది సృజనాత్మకతతో జ్ఞానాన్ని వెలికి తీయుట అనేది నిర్మాణాత్మక ఉపగమంగా మనము గుర్తించాలి. నెక్స్ట్ 144వ ప్రశ్న. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో మానవ జీవితాన్ని చర్చించేదే సాంఘిక శాస్త్ర భావన అని అన్నదెవరు అని అడిగారు, నిర్వచనాన్ని అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సాంఘిక శాస్త్ర స్కూల్ బోర్డు కమిటీ విక్టోరియా వారు ఈ యొక్క నిర్వచనాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 145వ ప్రశ్న. వీడియో చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సముద్రం యొక్క లోతును సూచించే భూపటాలు ఏవి? సముద్రం యొక్క లోతును సూచించే భూపటాలు ఏవి అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. బెథిమెట్రిక్ భూపటాలు అనేటివి సముద్రం యొక్క లోతును సూచించే భూపటాలు. బెథిమెట్రిక్స్ భూపటాలు. 146వ ప్రశ్న. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయానికి విస్తృతమైన జ్ఞానాన్ని అందించే యూనిట్ ఏది అంటే ఆప్షన్ 3 వనరుల యూనిట్ అనేది అత్యంత జ్ఞానాన్ని, విస్తృతమైన జ్ఞానాన్ని అందిస్తుంది. నెక్స్ట్ 147వ ప్రశ్న. సాంఘిక శాస్త్ర బోధనలో శక్తివంతమైన బోధన ఆయుధం ఏది అంటే దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రశ్నించుట. 148వ ప్రశ్న. ఒక పిల్లవాడు మామిడి పండు తిని రుచిగా ఉందని అనుభూతి చెంది మామిడి పండ్లని రుచిగా ఉంటాయని సాధారణీకరించినట్లయితే దీనిని ఈ పద్ధతిగా మనము పేరు చెప్పవచ్చు అంటే ఆగమన పద్ధతిగా మనమైతే చెప్పవచ్చును. నెక్స్ట్ 149. నిర్మాణాత్మక మూల్యాంకనం ఈ అంశాలు కలిగి ఉంటుంది. సో స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ప్రాజెక్టులను కలిగి ఉంటుందా, లఘు పరీక్షల, పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనల, మరియు డి పిల్లలు రాసిన అంశాల. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. ABCD ఇవన్నీ మూల్యాంకనం అనేది ఈ అంశాలన్నింటినీ కలిగి ఉంటుంది. ప్రాజెక్టులను కలిగి ఉండాలి, లఘు పరీక్షలు, పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు, పిల్లలు రాసిన అంశాలు. సో ఇవన్నీ ఉండాలి కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 150వ ప్రశ్న. ఎడ్గర్ డేల్ అనుభవ శంకులోని 5వ అనుభవం ఏది అని అడిగారు. 5వ అనుభవం ఏది అని అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. క్షేత్రీయ పర్యటనలు మనకు సరైన సమాధానము అవుతుంది. సో ఇది మనకు 2016, 2017 టెట్కి సంబంధించినటువంటి పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్, అదేవిధంగా సోషల్ మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనము రివిజన్ చేసుకున్నాము. ఇది పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి యూజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. మీకు ఫ్రీ PDF నోట్స్ మెటీరియల్స్ ఎప్పటికీ అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.